ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనము దేవునికి మహిమకరంగా మీ యొక్క ఆత్మని ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పించాలనే ఉద్దేశంతో దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను మీకు మంచి వాక్యాన్ని ప్రకటించాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భారతదేశం అంతటా ఉదయం 8 మొదలుకొని 10 లేకపోతే ఈరోజు ఈ దినం అంతటా ఒక సంబరాలు జరుపుకుంటుంటారు. రాజకీయ నాయకులు అవ్వనివ్వండి, స్కూల్లో అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఆఫీస్లో అవ్వనివ్వండి, ఎక్కడ పడితే అక్కడ దేశం అంతటా కూడా కొన్ని ఏంటి ఒక పండగ వాతావరణం సృష్టిస్తూ ఉంటారు, పండగ వాతావరణం చేస్తూ ఉంటారు. అయితే ఈ దేశానికి జరిగిన ఏ కార్యం బట్టి ఎంత కార్యం చేస్తున్నారు? దేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి ప్రతి ఒక్కరు జరుపుకుంటాం. దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఈ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా భయంకరంగా ఉంది. పిల్లగా యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకాన్ని దర్శించకముందు, ఈ యొక్క లోకంలోనికి మనుష్య రీతిగా రాకముందు, దేవుడు మనుషుని సృష్టించిన తర్వాత ఈ యొక్క ప్రపంచమంతటా మనుషులు బ్రతికిన విధానము చాలా భయంకరంగా ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధ కలిగి వినండి. ఒక అద్భుతమైన వర్తమానం మీరు వినబోతున్నారు. దేవుడు మొట్టమొదటిసారిగా ప్రజలను సృష్టించినప్పుడు మోషే ప్రజలు నోవాహు జలప్రళయం ద్వారా దేవుడు ఆ ప్రజలను తప్పించి నోవాహు జలప్రళయం ద్వారా 8 మంది రక్షించబడిన తర్వాత ఈ యొక్క ప్రపంచంలో మానవ సృష్టి విస్తరింపబడి అభివృద్ధి చెంది విస్తరింపబడిన తర్వాత మానవుని యొక్క జీవితము చాలా క్లిష్టకరంగా ఉంది. అది ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక అధికారి దగ్గర, ఒక ఎవరైతే యజమానులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే ఒక దాసిని వలె, ఒక దాసిని దగ్గర ఇప్పుడు ఎలాగా మనం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు కదా, ఇలా ఒక దాసిని దగ్గర మనుషులందరూ ఎలా జీవించేవాళ్ళంటే ఒక బానిసల్లా బ్రతికేవాళ్ళు. ఎలా బ్రతికేవారు? బానిసల్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానిసల్లా బతికిన మనుషులకి దేవుడు విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చుకుంటూ ఒకరికి ఒక మెట్టు తీసుకొచ్చేసరికి మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఎలా ఉండదంటే, ఈ యొక్క భారతదేశంలోనికి మనం రకరకాల భాషలు చూస్తున్నాం. హిందీ అని, మరాఠీ అని, గుజరాతీ, తెలుగు, కన్నడ, ఇలాగ చాలా రకాల భాషలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ యొక్క భాషలన్నీ కూడా ఎవరు సృష్టించారంటే దేవుడే. ఆదికాండం 6 మీరు చూసినట్లయితే అక్కడ మనకి ఒక బాబేలు పర్వతం గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఏ పర్వతం? బాబేలు పర్వతం. ఆ యొక్క బాబేలు పర్వతంలో ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, అక్కడున్న జనమందరూ ఏం చేశారంటే ఆ యొక్క గొప్ప మందిరాన్ని కట్టబడి ఇప్పుడు మనం వైజాగ్లో చూసినట్లయితే ఆక్సిజన్ టవర్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ లాగా ఆ బాబేలు గోపురము చాలా ఎత్తైన గోపురంగా కట్టబడింది. ఎత్తైన గోపురంగా కట్టబడినప్పుడు భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గోపురంలోనే ఉండేవారు. ఆ గోపురంలో ఉన్నప్పుడు వారందరూ ఏం చేశారంటే, మనకి ఈ యొక్క మందిరాలు కట్టడం వస్తుంది, మనకి ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లో మనం కట్టుకుంటున్నాం, మనం ఇక్కడ ఉండిపోయి ఈ భూమిని శాశ్వతం అన్నట్టు ప్రజలు ఆలోచించారు. కానీ ప్రజలు ఆలోచించి ఏం చేశారంటే, ఇదంతా మన కృషి, మన కష్టము, మన కష్టార్జితం ద్వారా మనం చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకోండి దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి పక్కన పడేశారని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ చెదరగొట్టి ఆ యొక్క గోపురాన్ని దేవుడు పడగొడేసి మనుషులందరినీ చెల్లాచెదరు చేసి ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క మూలకు ఒక్కొక్కరిని దేవుడు పంపించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపించిన తర్వాత ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ప్రదేశానికి దేవుడు ఒక్కొక్క భాషను ఇచ్చాడు. ఒక్కొక్క భాషను ఇవ్వడం అంటే ఆ యొక్క ప్రాంతంలో బాబేలు పర్వతం ఉన్న ప్రజలు చెల్లాచెదరైపోవడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న దేశాలంతా కూడా వాళ్ళు విస్తరింపజేయబడ్డారు. మనుషులు ఎవరు? మనుషులు అంటే ఎవరు? వేరే జాతి ఎవరైనా? మనమే. ఎవరు? మనమే. మన మనుష్య రీతిలుగా ఉన్న మనందరినీ దేవుడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరిని చెదరగొడేసాడు. అలా చెదరగొడిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క ప్రపంచం గురించి మనం మాట్లాడినట్లయితే ప్రపంచంలో
మొట్టమొదటిసారిగా బానిసత్వపు జీవితము జీవించిన ప్రజలు ఎవరంటే ఇజ్రాయేలీలు. ఎవరు? ఇజ్రాయేలు. ఇజ్రాయేలీలు ప్రపంచం ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ ఫరో యొక్క రాజుల ఎదుట జీవించినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఇటుకల పని. ఇటుకలు తయారు చేసి ఇటుకల ద్వారా పనులు చేస్తూ వాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు? ప్రజలు, ఇజ్రాయేలు బ్రతుకుతున్న సమయంలో, ఆ సమయంలో వారికి విడుదలనివ్వడానికి ఆ యొక్క బానిసత్వపు జీవితంలో ఉన్న ఆ పరో ఎదుట బానిసత్వ జీవితంలో, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ మోషేను దేవుడు వాళ్ళని ఒక నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు, ఆ నాయకుడు ఉన్న మోషే ద్వారా ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించబడి కనాను దేశానికి చేరుకోగలరు. అవునా కదా? కొడుతున్నా ఈ ప్రయాణము 7 సంవత్సరాలు పట్టింది ఇలా చేయడానికి. 40 సంవత్సరాలు. యాక్చువల్లీ 40 రోజుల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. 40 రోజుల్లో వెళ్ళిపోతున్న వాళ్ళకి 40 సంవత్సరాలు పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడడానికి సమయం కాదు ఇది. ఎందుకంటే అవన్నీ 40 సంవత్సరాలు, 40 రోజులు ప్రయాణం చేయవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వాళ్ళు దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, దేవుని యొక్క అడుగు జాడలు వినకపోవడం వల్ల, దేవుని పక్కన పెట్టడం వల్ల వాళ్ళు కనాను దేశానికి 40 రోజుల్లో ప్రవేశించాల్సింది 40 దినాలు ప్రవేశించాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వారు బానిసత్వపు జీవితంలో ఐగుప్తీయుల ఎదుట వాళ్ళు బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు బతికారండి? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు కూడా తిండి లేక, దిక్కు లేక, పిల్లల్ని పెంచడానికి సరైన స్తోమత లేక, చాలా మంది పిల్లలు చనిపోవడం, తిండి లేక, ఆహారం లేక, అక్కడ సరైన పనులు లేక, ఆ రాజుల ఎదుట బతకలేక, ఆ దేశంలో ఉన్న ఐగుప్తుల ఎదుట బతకలేక చెరసాలలో బంధించబడి, కొట్టబడి, వాళ్ళ ద్వారా ఎంతో చిత్రహింసలు అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. వారందరినీ విడిపించినది ఎవరంటే తన తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా వాళ్ళందరినీ విడిపించి కనాను దేశం వరకు వాళ్ళని తీసుకొని వచ్చాడు. కానీ కనాను దేశానికి ప్రవేశించిన ఎంతమంది? ఇద్దరు మాత్రమే కనాను దేశానికి ప్రవేశించారు. ఎవరెవరది? కాలేబు, యెహోషువ. ఓకే, మీ అందరికీ తెలుసు, మంచిది. ఈ యొక్క వాక్యం ద్వారా నేను ముందుకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి ఎందుకు చెప్తాను. ఇలాగ జరిగిన తర్వాత ప్రపంచంలో విడిపించబడ్డారు మోషే ద్వారా. అయితే ఈ భారతదేశానికి విషయానికి వచ్చేసరికి, భారతదేశంలో దేవుని యొక్క వాక్యం లేదు, భారతదేశంలో దేవుని యొక్క సువార్త లేదు, భారతదేశంలో విడిపించే నాదులు లేడు. అసలు ఈ యొక్క భారతదేశానికంటూ ఒక రక్షకుడు లేడు. ఉన్నాడా లేడు, ఒక రక్షకుడు లేదు. కానీ ఈ ప్రపంచానికి, లోకానికి రక్షకుడు ఒకడున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే తన శరీరధారి అయి తనకున్న మహిమనంతటిని, పరలోకంలో ఉన్న మహిమనంతటిని విడిచిపెట్టి ఈ యొక్క భూలోక రాజ్యానికి వచ్చి ఒక మనుష్యుని వలె మనకులాగా వచ్చాడు. అప్పుడు ఆయన యొక్క దేశానికి మాత్రమే కాదు, లోకానికి రక్షకుడయ్యాడు. ఆయన లోకానికి రక్షకుడై ఉంటే దేశంలో ఉన్న యొక్క 200 దేశానికి కూడా రక్షకుడు అవుతాడు కదా. లోకానికి రక్షకుడు అయితే దేశానికి కూడా రక్షకుడు అవుతాడు కదా. అయితే ఎలా రక్షకుడు అయ్యాడు? అసలు మనము మన దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం ఏంటి అని మనం విషయాలు ఈరోజు మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఈ యొక్క భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎవరైతే తక్కువ కుల జాతి, దళిత వర్గాలు, లేదంటే తక్కువ కుల జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశంలో ఉన్న తప్పుగా అనుకోకండి, కొన్ని విషయాలు కాంట్రవర్షియల్ టాపిక్స్ ఆటోమేటిక్ వచ్చేస్తే మీరు సరిచే చేయమనుకోవద్దు. కొన్ని వివాదాస్పదమైన మాట కూడా మాట్లాడేస్తున్నాను తెలియదు. అయితే జాగ్రత్తగా వినండి. ఏంటంటే కొన్ని అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు, అగ్ర కులాల్లో ఈ యొక్క దేశంలో ఉన్న ద్రవిడియన్స్, చాలా మంది చదువుకున్న బిడ్డలే తెలుస్తూ ఉంటుంది. ఈ ద్రవిడియన్స్ ఏం చేసేవారంటే ఈ దేశంలో ఉన్న తక్కువ జాతి కుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గంలో వాళ్ళు, ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక బానిసల్లా చూసి వాళ్ళందరికీ ఏది దక్కకుండా చేసిన సమయంలో మనం లోకానికి ఎందుకు మాట్లాడుతున్నాం, ఫస్ట్ దైవంగా తర్వాత మాట్లాడుతున్నాం, ఈ లోక జరిగిన విషయం మాట్లాడుతున్నాం. ఏంటంటే అప్పుడు జరుగుతున్న సమయంలో ఈ దేశంలో ఉన్న నాయకులు, అధికారులైన సుభాష్ చంద్రబోస్ ఇలాగా పెద్ద పెద్ద
సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఇలా చాలామంది, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా మన దేశం కొరకు, ఈ యొక్క దేశంలో ఉన్న ఈ యొక్క దేశానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు వచ్చి వారి నుంచి మనకి ఎలాగైతే జాగ్రత్తగానండి, ఎలాగైతే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా వాళ్ళు చూశారో, అలాగే మన దేశంలో కూడా మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి అధికారులుగా ఉండి వాళ్ళు ప్రపంచాంతరిని ఆక్రమించుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా అయితే బానిసలుగా చూశారో అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చూసిన రీతిగా భారతదేశంలో ఉన్న ప్రజలను కూడా బానిసలుగా చేశారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా చేసి వాళ్ళని తొక్కి వాళ్ళ దగ్గర మన దగ్గర ఆస్తిని తీసుకొని మనకున్న భూమిని ఆక్రమించుకొని ఆ భూమిని ఆక్రమించి ఈ యొక్క భూమిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ అని, తర్వాత వైద్య రంగం అని, ఇలా తర్వాత ఇంకా బట్టలు, ఇలా మిషనరీ, స్టేషనరీ సంబంధించినవి, లేకపోతే టెక్స్టైల్ సంబంధించినవి, ఇలాంటివన్నీ ప్రొడక్షన్స్ అన్ని వాళ్ళు ప్రారంభించి ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రారంభించి ఏం చేస్తారు, ఆ ప్రాంతాల్లో వరకు చిన్న కూలి పనులు ఇవ్వడం, కూలి పనుల ద్వారా వాళ్ళు డెవలప్ అయిపోవడం, ఇంకా ప్రజలందరూ చివరికి ఏం చేశారు? బానిసలుగా చేశారు. ఏం చేశారు? బానిసల. ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఐగుప్తులు ఇటుకలు తయారు చేసుకుని బ్రతుకుతున్నారో, మన భారతదేశంలో కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొన్ని సంస్థలు స్థాపించి, టెక్స్టైల్స్ కొన్ని కంపెనీలు ప్రారంభించి, బట్టలకు సంబంధించి ప్రారంభించి, తర్వాత హాస్పిటల్ ప్రారంభించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రారంభించి ఇవన్నీ చేశారు వాళ్ళు. ఇవన్నీ చేసి మన దేశంలో ఉన్న ప్రజలకి వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్ల, మాట్లాడడం లేక, జ్ఞానం లేకపోవడం వల్ల మన దగ్గరకు వచ్చి మన సొమ్మునే తీసుకొని వాళ్ళు డెవలప్ అయిపోయి మన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో దేశంలో ఉన్న అధికారులైన మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతదేశానికి ఇండియన్ ఆర్మీ ఇది ప్రారంభించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఈ యొక్క భారతదేశానికి సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో ఆర్మీలో మగవాళ్ళు మాత్రమే కాదు, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు, మన ఇండియన్స్ కూడా వేరొక దేశం వాళ్ళతో ఆర్మీలో పనిచేస్తూ కూడా ఉండేవారు. అలాగే ఏంటంటే పనిచేస్తున్న సమయంలో ఆర్మీ అనేది మగవాళ్ళకి మాత్రమే కాదు, ఉన్నత జాతిలో ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, తక్కువ జాతిలో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చెందుతుందని చెప్పేసి దీన్ని ప్రారంభించింది సుభాష్ చంద్రబోస్. దీన్ని ఇండియన్ ఆర్మీని ప్రారంభించిన తర్వాత మన దేశంలో తిరుగుబాటు మొదలైంది. వాళ్ళ మీద తిరుగుబాటు మొదలైంది. ఎవరి మీద? బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు మొదలైన తర్వాత అప్పుడు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అని అక్కడ గాంధీపట్నంలో ఆ గుజరాత్ ప్రాంతంలో చేస్తున్న ఆ సత్యాగ్రహం యొక్క చాలా ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటికి 1947 సంవత్సరం ప్రారంభం. 1947 సంవత్సరం ఆగస్టు 15 రాత్రి 12 గంటలు అంటే ఆగస్టు 15 రాత్రి మొదటి గడిలో భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. అర్థమైంది కదా మీకు? ఈ యొక్క భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఉన్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు, మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఈ భూమి మనది, ఈ యొక్క ఆస్తి మనది, ఈ యొక్క మన స్థలాలు మనవి, ఇవన్నీ ప్రజలు సంతోషంగా జీవిస్తూ ప్రారంభించారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు జాతరండి. కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, రైట్, వేరొక నాయకుల ద్వారా, అధికారుల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. కానీ ఇప్పటికీ కూడా మనుషులు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? బానిసలుగానే బ్రతుకుతున్నారు. అవును కదా? ఇప్పటికీ ఈ యొక్క భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ వచ్చి ఆయన రాజ్యాంగం, కొన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్, కొన్ని లాస్ ఇవన్నీ రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలా మందికి న్యాయం జరగట్లేదు. ఎక్కడ కూడా జరుగుతుందా? ఎక్కడైతే డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇచ్చేస్తే, ఏదైనా కోర్టు విషయంలో మనం వెళ్ళినట్లయితే కోర్టులో ఏదైనా మనము ఒక క్రిటికల్ కండిషన్లో ఉన్న అక్కడ న్యాయం మన వైపు ఉన్నా కూడా న్యాయం జరగడం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అంటే, నేనైతే భారతదేశానికి అక్క భూమిని గురించి కానీ, ఈ ల్యాండ్ విషయంలో కానీ, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడంలో ఈ విషయాల్లో స్వాతంత్రం వచ్చిందే, కానీ మనిషికి మధ్య స్వాతంత్రం అయితే లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయానికి మనిషికి మధ్య స్వాతంత్రం అయితే లేదు. ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క బానిసత్వ జీవితం నుంచి వాళ్ళు బయటికి వచ్చి 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 ఆ ప్రాంతంలో నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది చనిపోయి చివరు ఇద్దరు మాత్రమే కనాను దేశాన్ని ప్రవేశించినట్లు ఈ యొక్క భారతదేశంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ క్రైస్తవులుగా ఉండి మనమందరం కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతి దినం ఉంటున్నాము. ప్రతి ఒక్క ఆదివారము, శుక్రవారము, లేదంటే ఏదైనా బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు మనకి నిజంగానే దేవుని యొక్క రక్తము ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు నా కొరకే మరణించాడు అని మనము నమ్ముచున్నాము కదా. నమ్మి కూడా మన జీవితాల్లో నెమ్మది లేదు. మనకి స్వాతంత్రం వచ్చిందంటే ఎక్కడ స్వాతంత్రం వస్తుంది? అసలు స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం మన జీవితాల్లో స్వాతంత్రం వచ్చిందంటే మనకి ఒక బరువు బాధ్యత అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకు వచ్చే శాలరీకి మనకు సరిపోవట్లేదు. మనం అప్పులు చేసి అప్పులు బారిన పడి అప్పుల వల్ల మన ఇంటికి వచ్చి మన మీదకి వచ్చి పడిపోయి మనల్ని ఆ రోడ్డు మీద తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? ఇవన్నీ జరుగుతున్నాయి. భూముల కొరకు కుటుంబాల్లో ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబంలో ఉన్న ఆ రక్త సంబంధికుల మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉంది స్వాతంత్రం? ఎక్కడ స్వాతంత్రం? ఈ స్వాతంత్ర్యము నిజముగా నీలో రావాలి అంటే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చింది నిజమే. ఈ యొక్క దేశంలో ఉన్న ల్యాండ్ ఇచ్చిన స్వాతంత్రం వచ్చింది నిజమే. కానీ మనిషికి మధ్య కుటుంబాల మధ్య స్వాతంత్రం లేకపోతే ఎందుకు మనం మనం ప్రతిదినము వచ్చి దేవుని యొక్క మందిరంలో వాక్యాలు ఉంటూ కూడా ఇంకా నాకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందని మీరు మాట్లాడుకున్నప్పుడు నేను అనుకుంటా ఉన్నా చాలా మంది ఈరోజు చాలా సంఘాల్లో జరిగే విషయం ఏంటంటే చాలా వరకు ఆల్మోస్ట్ దేవుని యొక్క మా బైబిల్ వాక్యం ప్రకటించడం ఈరోజు భారతదేశ స్వాతంత్రం గురించి మాట్లాడతారు. తర్వాత యేసుక్రీస్తు మనకి తన రక్తం ద్వారా స్వాతంత్రం ఇచ్చారని మాట్లాడుతుంటారు మనిషిని. కానీ నిజంగా ఆయన యొక్క సన్నిధిలో ఉండి మనము స్వాతంత్ర్యాన్ని పొందుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నేను చాలా వరకు చెప్తాను, చాలా సంఘాల్లో ఎవరికి స్వాతంత్రం లేదు. ఉందంటారా? నాకు తెలిసినంత వరకు తెలియదు. నిజంగా నీ యొక్క జీవితంలో స్వాతంత్రం ఉన్నట్లయితే, దేవుని యొక్క విశ్వాసంగా నీలో స్వాతంత్రం ఉన్నట్లయితే నీ కుటుంబంలో కష్టాలు, కలతలు, కన్నీళ్ళు, ఆకలి, దెబ్బక ఇలాంటివి ఏమి ఉండవు. నీకు వచ్చిన శాలరీస్ నీకు సరిపోతాయి, నీకు చెప్పుకున్న వ్యాపారం, నీకు చేసుకున్న కూలి పని నీకు సరిపోతాయి. అలాంటి ఏమి లేకుండా ఎందుకు ప్రతిరోజు ఏడవడం, ఎందుకు ప్రతిరోజు బాధపడడం, ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే నీలో నిజంగా స్వాతంత్రం లేదు అనే చెప్తాను. స్వాతంత్రం లేని వాళ్ళకి స్వాతంత్రము ఎక్కడ కలుగుతుంది అంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, అక్కడ ఏదో ఒక స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం. గలతీ రాసిన పత్రికలో ఒక స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం. ఆ స్వాతంత్రంలో మనము అనుగ్రహించాలంటే ఎవరు మన స్వాతంత్రంలో చేశారంట? మన స్వాతంత్రాన్ని ఎవరిచ్చారంట? స్వాతంత్రం మనకి క్రీస్తు ఎలా ఇచ్చాడు మనకి తెలుసు. ప్రతి వారం మనం వింటాం. ప్రతి వారం మనం తినేది ఏంటి? వినే వాక్యం ఏంటంటే యేసు ప్రభువు మన కొరకు వచ్చాడు, ఈ యొక్క భూలోకానికి వచ్చి మన అందరి కొరకు చిత్రహింసలు పడి గాయాలు పొంది శిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మనకి విడుదల ఇచ్చాడు అని మనం నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నప్పుడు కూడా మనం ఇంకా అదే వచనం కంటిన్యూ చదివినట్లయితే మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము ఇక్కడ ఎంటాంగిల్ నాట్ ఎంటాంగిల్ అని మనము దాస్యం అంటే ఒక దాస్యపు జీవితం, ఒక బానిసలుగా ఇంకా మనము అదే స్థితిలో ఉండకుండా, దాసులుగా ఉండకుండా, ఇంకా బానిసత్వ జీవితంలోనే ఉండకుండా మనమందరం కూడా ఎలా ఉండాలి తెలుసా? అధికారులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇందాక నేను పాడిన పాటలు మనమందరం ఎలా ఉండాలంటే రాజుల వల్లే, యాజకుని వల్లే మనము ఉండాలి. మనమంతా ఎవరో తెలుసా? రాజులము. మనమందరము దేవుని యొక్క కుమారులము,
దేవుని యొక్క పిల్లలము, మనమందరము కూడా ఒక యాజకులము. యాజకులకి పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన దేవుడిచ్చిన స్థానము ప్రత్యేకమైనది. అలాంటి యాజకుల వలె, రాజుల వలె మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అలాంటి పరిస్థితి మన దేశంలో ఉన్న క్రైస్తవులుగా మీకు ఉందా అంటే చాలా మందికి లేదని చెప్తాం. ఎందుకంటే మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఒక స్త్రీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇస్తారా? ఓకే. ఒక స్త్రీ గర్భం ధరించుకున్న ఒక స్త్రీలో ఒక శిష్యుడు పైకి వెత్తబడిన సందర్భం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఆ యొక్క గర్భంలో ఉన్న ఆ శిశువులో ఉండే ప్రజలు ఎవరంటే నిజమైన దేవుని ప్రజలు. అలాంటి ప్రజల సమూహంలో మనం ఉండాలి. అలాంటి ప్రజల సమూహంలో మనం ఉండాలంటే ఇప్పుడున్న స్వాతంత్ర్యము నిజముగా ఈ యొక్క సన్నిధిలోకి ఈరోజు నేను స్వాతంత్ర దినం జరుగుతున్న ఈ యొక్క దినం నా దేవుని యొక్క మందిరాన్ని వచ్చి వాక్యాన్ని వింటున్న నేను నా దేశానికి ఎలాగైతే ఆ అధికారులు సుభాష్ చంద్రబోస్, గాంధీజీ వీళ్ళందరూ ఈ యొక్క అధికారులందరూ ఎలాగైతే ఈ యొక్క దేశానికి విడుదలనిచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చారో, లేకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ప్రజలందరికీ ఆ దాస్యపు జీవితం ఉన్న ప్రజలందరినీ విడిపించి మోసే ఎలాగైతే వారందరినీ కనాన దేశానికి ప్రవేశించే మార్గాన్ని ఇచ్చి నడిపించాడో, అదే రీతిలో మనము కూడా విడిపింపబడి మనము దేవుని యొక్క మందిరికి రావాలి అంటే మనకున్న స్వాతంత్ర్యము నిజముగా ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది దేవుని యొక్క మందిరానికి వచ్చిన వాళ్ళందరూ, మీరందరూ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా చాలా మంది బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకొని పాపంలో పడిపోయి దేవుని యొక్క విషయాన్ని పక్కన పెడేసి బాప్తిసం తీసుకొని సినిమా థియేటర్లకు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఇలా బాప్తిసం తీసుకొని మనం చేస్తుంది. అవునా కదా? బాప్తిసం తీసుకొని వాళ్ళ యొక్క సినిమాలకి ఎంజాయ్మెంట్ ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఇవన్నీ లేకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఈ యొక్క పనుల వల్ల. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, నన్ను క్రీస్తును దుఃఖపరిచిన వాళ్ళది కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అలాంటి వాడికి తప్పించుకోలేడు. వాడికి వచ్చే శిక్ష ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత పాపపు లోకంలో నువ్వు అడుగు పెడితే, పాపపు స్థితిలో నువ్వు అడుగు పెడితే వాడికి వచ్చే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా, అగ్ని ఆరదు పురుగు శాపం. ఈ అగ్నిలోకి ఒక్క పురుగుని పడిచిన తర్వాత అది బాగా మండిపోతూ అలా ఉండిపోతుంది తప్ప దాని నుంచి బయట తీసేవాడు ఎవడో ఒకడు. అవును కదా? అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకుండా ఉండాలంటే బాప్తిసం తీసుకుని మనం ఎవరు కూడా పాపపు స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనకి ఒకటి పొందుకోవాలి. మనం ఏం పొందుకోవాలి చెప్పకుండా ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను నిజంగా నీ జీవితంలో ఉన్నట్లయితే అప్పుడు నీకు స్వాతంత్రం వచ్చింది. బాప్తిసం తీసేసుకొని ప్రతి దినము దేవుని యొక్క మందిరానికి వచ్చి వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి ప్రభు బలారాధన తీసుకొని దేవుని యొక్క రక్తము, ద్రాక్ష రసము పాస్టర్ గారు ఇస్తున్నారు అవన్నీ తీసేసుకొని తాగేసి మళ్ళీ తిరిగేసి ఊరి మీద తిరిగేసి నా ఉద్యోగాలను చేసుకొని ఎవరిని పట్టించుకోకుండా 10 మందిని గొడవపడి 10 మందిని కొట్టేసి అటు తిరిగి ఇటు తిరిగి వస్తానంటే అలాంటి వాడికి పరిశుద్ధాత్మ శక్తి రాదు. ఎట్టి పరిస్థితిలో పరిశుద్ధాత్మ శక్తి రాదు. ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిసారిగా బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యొక్క ప్రాంతంలో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆయన్ని శోధించడానికి వచ్చాడా అపవాది? నీవు ఈ యొక్క రాళ్లను ఆహారంగా చేసుకొని తినమని చెప్పాడు. ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క ఎంతని నీకు అధికారిని నేను నియమిస్తానని చెప్పాడు. అవునా లేదా? చెప్పాడు. సాతానుడు ఒక యేసుక్రీస్తు ప్రభువునే శరీరధారకు వచ్చిన మహిమకరం యేసుక్రీస్తు ప్రభువునే సాతాన్ని అటాక్ చేయడానికి సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మానవులుగా ఉన్న మన దగ్గరికి సాతానుడు వస్తాడు కదా. ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువు నీవు ఎవరితో మాట్లాడుతూ నీవు నన్ను శోధించుకుని నన్ను ఇబ్బంది పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని గద్దించిన తర్వాత సాతాన్ని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయాడు. అలాగే మన జీవితంలో మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మన దగ్గరికి ఎవరు వస్తారు? సాతానుడు వస్తాడు.
వస్తాడు కదండి, శాతాన్ని వస్తాడు. ఇలా వస్తున్న శాతాన్ని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే గద్దించి, శాతానా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు అధికారం లేదు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మనము గద్దించాలి. ఎలా ఏ నోటి మాటలు గద్దించడం కాదు, మనం గద్దించే విధానం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన, మన భక్తి, మన జీవితము. మా యోబు యోబు ప్రార్థన చేస్తున్నప్పుడు యోబుకి శరీరం అంతటా చిన్న చిన్న కురుపులు వచ్చి, శరీరం అంతటా కురుపులు వచ్చి ఇబ్బందులు ఉన్నప్పుడు శాతాన్ని శోధించాడు కదా యోబుని. శోధించినప్పుడు అక్కడ లోకం అంతటా ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు తిరిగి ఇటు తిరిగి, లోకంలో ఉన్న శాతంలో అటు తిరిగి మొత్తం తిరిగి యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? శాతాన్ని యోబుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యోబు ఏం చేశాడు? వాడిని పట్టించుకోకుండా ఎంత ఇబ్బంది పెట్టినా, తన ప్రాణాన్ని తీసేసినా, పిల్లల్ని చంపేసినా, తన ఆస్తి అంతటినీ పోగొడేసినా, దేన్ని కూడా పట్టించుకోకుండా కేవలం దేవుడి మీద ఆధారపడినందుకు దేవుడు యోబుకి ఏమిచ్చాడు? రెట్టింపు ఘనతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అలాంటి రెట్టింపు ఘనత రావాలి అంటే మనము ఒకటే కావాలి. మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఒక్కసారిగా నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావంటే అది నీ దగ్గర నుంచి పోదు. నీ దగ్గర నుంచి నీ జీవితంలో ఇంకా కష్టాలు శ్రమలు వస్తున్నాయంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు. అవునా కదా? నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు. ఒకనొక సమయంలో పరిశుద్ధాత్మ మనల్ని శోధిస్తూ, పరిశుద్ధాత్మ మన దగ్గరకు ఉన్నప్పుడు కూడా శాతాన్ని మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు వాడిని మనం జయించగలగాలి. మనకి ఇబ్బందులు వస్తాయి, పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఇంకా ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు వాడిని మనం జయించడానికి ఎల్లప్పుడూ మనం చేయాలి పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క గెత్సేమనే తోటలోకి వెళ్ళి, ప్రతిదినము ఆ యొక్క గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఎలాగా? ఒక 10 మందిని వేసుకోవాలి, ఒక 50 మందిని వేసుకోవాలి, 100 మందిని వేసుకోవాలి. వెళ్ళడా? ఎలా వెళ్ళారు? ఇద్దరు. ఓకే, ఇద్దరు. రైట్, మీరు చెప్పారు కరెక్ట్. ఇద్దరు. ఆ ఇద్దరిని తీసుకొని ఆ ఇద్దరితో కలిసి ప్రార్థన చేశాడు ఆయన? లేదు. ఏం చేశాడు ఆయన? ఒక్కడే ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రార్థన యొక్క అనుభవం మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఎలా పొందుకోవాలో మనం తెలుసుకోవాలి. ఆయన ఒక్కడే ఉండి ఆ గెత్సేమనే తోటలో ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు శిష్యులతో ఆయన వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఏంటంటే ఒక్కడే ఏకాంతపు ప్రార్థన ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మీలో, తప్పు అనుకోకండి, ఎంతమంది మీలో ఒంటరిగా ఉండి ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు? ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు చేయగలరా? చేయగలగాలి. ఒంటరిగా ఉండి మనము ప్రార్థన చేయగలిగాం. అయితే ఒంటరిగా ఉండి ప్రార్థన చేయవలసిన ఎలాంటి పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభువే ఒంటరిగా ఉండి ప్రార్థించినప్పుడు, శాతాన్ని జయించినప్పుడు మనము శాతాన్ని జయించడానికి మనము ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతం నుండి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడో ఆయన యొక్క శరీరం అంతా ఏమైపోయింది? మహిమతో నింపబడి. దేనితో నింపబడింది? మహిమతో నింపబడి ఆయన పక్క ఎవరెవరు కనిపించారు? ఏలి ఆత్మ కనిపించింది, మోషే యొక్క ఆత్మ కనిపించింది. ఆయన కూడా మహిమతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన ఆ శిష్యులకి కనిపించగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవునా కదా? ఆశ్చర్యపోయారు కదా? ఆశ్చర్యం. అయితే నేను కూడా ప్రార్థించినప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగిందా? నా జీవితం అయితే జరిగింది. నా చిన్నప్పుడే జరిగింది. నా జీవితం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇలాగా నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదగా వచ్చి యేసుక్రీస్తు యొక్క మహిమ దేహము ఏ విధంగా అయితే ఆయన మీద కుమ్మరించబడగా ఆయన పక్కన ఏలి ఆత్మ ఒకవైపు, మోషే ఆత్మ ఒకవైపు ఆ శిష్యులకు కనిపించినట్లుగా నీ హృదయంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆత్మ కనిపించిందా అని ఒకసారి ప్రశ్నించుకోండి. మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అవును ప్రభు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఆయనకి దర్శించింది మంచిది. ఆయన ప్రభువు కదా, ఆయన తండ్రి కుమారుడు కదా, కాబట్టి ఆయనకు వచ్చింది బ్రదర్, అందుకే నాకు రాలేదు. ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయనకు వచ్చింది. నాకెలా వస్తుంది చెప్పండి? కానీ ఒక ప్రశ్న రాదు. కానీ మనం ఆది అపుస్తకాలు 2 మనం చూసినట్లయితే
ఆ ఎత్తైన ప్రాంతంలో ఆ మేడగదిలో ఆ శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నారా? శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేస్తూ 10 రోజులు కనిపెట్టారు కదా. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత 40 దినాలు ప్రజలతో ఉండి అనేక అద్భుత కార్యాలు చేసి 40వ దినం ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ ఆదరణకర్త ఎన్నో దినాలు వచ్చాడు? 50వ రోజు. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నాడు. తెలుసా మీకు? భూమి మీద ఉన్నాడు కదా. మరణించిన తర్వాత కూడా 40 రోజులు శిష్యులతో ఉన్నాడు దేవుడు. 40 రోజులు శిష్యులతో ఉండి కూడా అప్పుడు కూడా కార్యాలు చేశాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా 10 రోజులు ప్రభు అన్నాడు కదా, ఒక పద్మాస దినం వస్తే ఒకసారి ఒక పెంతుకోస్తు దినం వస్తుంది. ఆ పెంతుకోస్తు దినం అనేది మనము పాత నిబంధన గ్రంథంలో చెప్తే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి దానికి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఆ పెంతుకోస్తు దినం అంటే ఎన్నో దినం అది? పెంతుకోస్తు అంటే 50వ రోజు. ఆ 50వ రోజు మీ దగ్గరికి ఒకరు వస్తారు, ఆ 50వ రోజు ఒకరు వస్తారు అని ప్రభు చెప్పి వెళ్ళారు. ఆల్రెడీ 50వ రోజు మీ దగ్గరికి వస్తారని చెప్తే మీరు అప్పటి వరకు మీరు ఏం చేయాలి? మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రతి దినము రొట్టె విరిచిటి యందు ప్రార్థించటి యందు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుడు చదివించాడు. అవునా కదా? చదివించాడు. ఆ రీతిగా ఆ శిష్యులు ఏం చేశారు? ప్రతిరోజు మనమందరం ఇప్పుడు కూడుకున్నాం దేవుని యొక్క మందిరంలో. ఈ మందిరం మనం కూడుకున్నట్లుగా ప్రతిరోజు వాళ్ళు రొట్టె ప్రభు వల్ల ఆరాధనించుకున్నారు, దేవుని యొక్క రక్తం ఇచ్చుకున్నారు, శరీరం ఇచ్చుకున్నారు, ప్రతిదినం ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు జరిగింది అది. ప్రతిరోజు జరిగే 10 రోజులు ప్రతిరోజు జరిగినప్పుడు 10వ రోజున వాళ్ళు దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తూ, దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తూ వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా మేడగదిలో ఒక్కసారిగా వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళందరూ వివిధ రకాల భాషలతో మాట్లాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. మహిమ శరీరంతో ఆయన నింపబడి ఉన్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. మేడగదిలో ఉండి శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అయితే మనం సంఘాల్లో ఇంతమంది ఉన్నాం, దేవుని యొక్క మందిరానికి ఎంతమంది వస్తున్నాం? ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి, దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఈ యొక్క వైజాగ్ ప్రాంతంలో అనేక సంఘాలు ఉన్నాయి. మరి ఇవి అన్ని సంఘాల మీదకి దేవుని యొక్క ఆత్మశక్తి వస్తుందా? మన యొక్క మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉందా? మన యొక్క మందిరాల్లోకి మన కుటుంబాల్లో మనము ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? మీ కుటుంబాల్లో ఎప్పుడైనా ఏదన్నా గొడవలు జరుగుతున్నప్పుడు మీరు ప్రార్థన చేశారా? నేను చాలాసార్లు చేశాను. మీరు ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఒక విషయం చెప్పాలి. మా నాన్నమ్మ గారు మా నాన్న ఇప్పుడు బ్రతగా ఉన్నారు. ఆమె ఏజ్ అరౌండ్ 85 ఉంటుంది, 85 సంవత్సరాలు అనుకుంటూ. నా స్కూల్ టైం, నేను చదువుకున్న స్కూల్ టైంలో ఆమె చనిపోయారు. మా నాన్నమ్మ గారు చనిపోయారు నా స్కూల్ టైంలో. చనిపోయి ఒక 2-3 రోజులు కోమాలో ఉన్నారు. ఆమె కోమా నుండి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె కోమాలో వెళ్ళిపోయిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు ఈ విషయం, నాకు తెలియదు. చనిపోయిన తర్వాత కొన్ని దినాలకి అందరితో చెప్తున్నాను, నేను పరలోక రాజ్యాన్ని చూసి వచ్చానని చెప్పింది ఆమె నాకు సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా అయ్యగారు చూశారు, మా నాన్నగారు అయ్యగారు చూశారు. కరిష్మా కూడా వచ్చింది, మా ఇంటికి వచ్చారు. వచ్చి అయ్యగారు చూశారు. ఆమె ఇప్పటికీ బ్రతికి ఉంది. ఆమె అప్పుడేపు నా స్కూల్ టైంలో దగ్గర 2007, 2005 ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆమె చనిపోయి తిరిగి లేచింది ఆవిడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చనిపోయి కోమలో ఉన్న పరిస్థితిలో అందరూ కూడా చనిపోయింది అనుకోండి. ఆ రాత్రి అంతా ఏడుస్తూ కూర్చొని అలా ఉన్న రాత్రి అంతా ఆవిడ చనిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మార్నింగ్ లేచి చూడబోయి మళ్ళీ తిరిగి లేచింది ఆవిడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చిన్నటి నుంచి ఆమె యొక్క తల్లి ప్రార్థనలో ఉండి, మా నాన్నమ్మ గారి యొక్క తల్లి, ఆమెను కూడా నేను చూశాను. మా అమ్మగారు, మా మొత్త మామ అంటారు కదా, మా మొత్త మామ,
ఆమెను కూడా నేను చూశాను. ఆమె కూడా ఎక్కడైనా ప్రార్థన జరిగితే, మా ఊర్లో ఏదైనా ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనలో పాస్టర్ గారితో పాటు కర్ర పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ కర్ర పెట్టుకుని తెల్ల చీర కట్టుకొని కర్ర పెట్టుకొని నడుచుకుని వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి ఆమె మొత్తం మా మామగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా మా నాన్నమ్మ గారు పెంచబడి, మా నాన్నమ్మ గారు కూడా ప్రార్థన ద్వారా ఆమె పరలోకంలో ఉన్న దేవుని ఆ పరలోక ప్రాంతము ఎంత నాకు చెప్తున్నాడు. ఇవన్నీ పరలోక రాజ్యం చాలా అందంగా ఉంది, ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది, దేవుడు చాలా గొప్పగా చేశాడు, బంగారంతో చేయబడింది. అదంతా పచ్చని వాతావరణం, అందరి ముఖంలో మంచి నవ్వు, ఆనందము ఇవే కనిపించాయి. వాళ్ళందరి మధ్య దేవుడు నన్ను చెయ్యి పట్టుకొని దేవుడు నన్ను తీసుకెళ్ళి నన్ను నడిపించి ఆ ప్రదేశం అంతా దేవుడు నాకు చూపించాడు. అవన్నీ చూసి నేను మళ్ళీ భూమి మీదకి వచ్చానని చెప్తున్నాను. గొప్ప సాక్ష్యం చూడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు ఈ విషయం చెప్పిన తర్వాత నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఇదేంటి నిజంగా ఆమె చనిపోయింది ఆ రోజు నైట్. అసలు లేవలేదు, ఏమి లేదు. ఆవిడ శరీరంలో కునుకులు, అసలు బాడీలో ఏమి లేదు, ఒక ఉనికి అనేది ఏమి లేదు ఆవిడ శరీరంలో. ఉదయాన్ని లేచి చూడబోరు, తిరిగి మళ్ళీ లేస్తుంది. గొప్ప సాక్ష్యం ఇది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా దేవుడి యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేవారు ఎవరైతే ఉన్నారో, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ పొందుకునేవారు ఎవరైనా కూడా దేవుడు ఇప్పుడు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, ఇంతమంది ఉన్న ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో అందరి మీదకి దేవుని యొక్క ఆత్మ రావాలంటే రాగలదు. కానీ ఎవరు కూడా కనిపెట్టట్లేదు. ఎలాగైతే ఈ యొక్క మేళగదిలో ఆ ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూశారు, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు ఇంకా 10 రోజుల్లో మీ దగ్గరికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి ప్రతిదినం ఏం చేశారండి? కూలి పనికి వెళ్ళిపోయారా? వాళ్ళింట్లో డేరాలు పెట్టుకొని మంచి భోజనాలు చేసుకుంటూ బిర్యానీలు, చికెన్లు, పెద్ద అన్ని వంటలు చేసుకొని ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ అలా చేశారా? అలాంటి ఏం జరగలేదు. అప్పుడు ఆ 10 రోజులు ఏం జరిగింది తెలుసా? ప్రార్థన అంతే. ప్రార్థన ప్రతి రోజులు ప్రార్థన జరిగింది. ప్రభు బలారాధన తీసుకున్నవారు దేవుని యొక్క ద్రాక్షరసము, రొట్టె విరవబడింది. ప్రతిరోజు జరిగింది. ప్రతిరోజు ఆ 10 దినాలు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు 40 దినాలు ఉన్న తర్వాత ఆ 10 రోజులు రొట్టె విరవడం, దేవుని యొక్క ద్రాక్షరసం తీసుకోవడం, ప్రార్థన చేయడం, మళ్ళీ దేవుని కొరకు కనిపెట్టడం, మళ్ళీ తర్వాత రోజు రొట్టె విరవడం, ద్రాక్షరసం తీసుకోవడం, ప్రార్థన చేయడం, మళ్ళీ దేవుని కొరకు కనిపెట్టడం. ఇలాగ ప్రతిరోజు వాళ్ళకున్న ఆహారం ఏంటి తెలుసు? ఆ రోజు కేవలము ప్రార్థన, రొట్టె, ద్రాక్షరసం. ఈ రొట్టె ద్రాక్షరసం ద్వారా 10 రోజులు గడిపేశారు దేవుని యొక్క శిష్యులు. అవునా కదా? అంతే కదండి. 10 రోజులు గడిపేశారు. అలా గడిపేసి దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క ఆదరణ కొరకు వాళ్ళు ఎదురు చూడగా వాళ్ళ మీదకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అయితే ఈ దినాల్లో మన మీదకి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి రావట్లేదు? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ దినాల్లో మన మీదకి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి రావట్లేదు? చెప్పండి ఒకసారి, చెప్పండి. ఏంటమ్మా? అనుదినాలు మనము ప్రార్థన చేయట్లేదు. అనుదినం మనం ప్రార్థన చేస్తున్నామా? చేయట్లేదు. ఏదన్నా అంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం, ఏదన్నా అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. నీ కుటుంబంలో కష్టం వస్తే ఒక 10 రోజులు ఉపవాసం ఉండండి, లేకపోతే ఒక 1 రోజులు ఉపవాసం ఉండండి, లేకపోతే ఒక 3 రోజులు ఉపవాసం ఉండండి. కంప్లీట్ పీరియడ్లో ఉండండి. ఈ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పక్కన పడిచండి, స్విచ్ ఆఫ్ చేసండి, పక్కన పడిచండి. మీకు మళ్ళీ ఎవరో నాకు బిజీ ఎమర్జెన్సీ కావాల్సి వస్తుంది. దేవుడి కన్నా ఎమర్జెన్సీ నీకు ఇంకెవరున్నారు? దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని, దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పినప్పుడు అతని కన్నా ఎమర్జెన్సీ ఇంకెవరున్నారు? ఎమర్జెన్సీ వన్ అండ్ ఓన్లీ గాడ్. వన్ అండ్ ఓన్లీ ఎమర్జెన్సీ. ఈజ్ ద ఎమర్జెన్సీ, ఈజ్ ద నీడ్ఫుల్, ఈజ్ ద అవర్ సేవియర్. ఆయన మనకు రక్షకుడు, మన అవసరాల్లో తీర్చేవాడు ఆయన మాత్రమే. మనకున్న ప్రతి క్రిటికల్ కండిషన్లో మనకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరంటే కేవలము దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకనే మాకున్న ఎమర్జెన్సీ ఎవరు? పరిశుద్ధాత్మ మాకు ఎమర్జెన్సీ అని చెప్పి ఆ శిష్యులు 10 దినాలు కూడా కనిపెట్టి ప్రార్థన చేయగా అప్పుడే మొదలైంది క్రైస్తవం అనేది. ప్రపంచ దేశంలో ఈ యొక్క భూమి మీద క్రైస్తవం అనేది అప్పుడే ప్రారంభమై పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆ శిష్యులందరి మీదకి వచ్చిందో అప్పుడు వారికి అసలైన స్వాతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో కూడా అసలైన స్వాతంత్రం రావాలంటే ఈ దినము మొదలుకొని, లేకపోతే రేపటి దినం మొదలుకొని నీ జీవితంలో, నీ కుటుంబంలో గృహ కూడుకలు ఏర్పాటు చేయి. గృహ కొడుకులు ఏర్పాటు చేయి. నీ కుటుంబంలో ఉన్న ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ కలిసి ప్రార్థన చేయండి. మేడగదిలో వారిని ప్రార్థన చేసినట్లుగా మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. ఎవరు లేరా? ఏడుస్తుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైన తోటలకు ఒంటరిగా ప్రార్థన చేసినట్లు మీరు కూడా దానియేలు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినట్లు తలుపులు వేసుకొని ఒంటరిగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మీ మీదకి వస్తుంది అప్పుడు మీరు ఏమవుతారు? స్వతంత్రులు అవుతారు. అందుకనే దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదు అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఏముంటుంది? స్వతంత్రం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో అప్పుడే నీకు స్వాతంత్రం. నీవు బాప్తిస్మం తీసేసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చేసి యొక్క ప్రభు బల్లారాధనలో ఇవి తీసుకొని అవి తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేసి పాటలు పాడేసి, లేకపోతే ఈ రోజుల్లో చాలా వింటున్నాం. నాకు ఈరోజు పాటలు వింటుంటే, ఈ రోజులో వింటున్న పాటలు వింటుంటే సినిమాలే గుర్తొస్తాయి. సినిమాలు పాటలు పడుతుందే తెలియదు, దేవుడు పాటలు వస్తుంది. రకరకాల చాలా మంది పుట్టుకొచ్చేస్తున్నారు పాటలు పాడేవాళ్ళు ఈ రోజుల్లో. నన్ను చెప్పి ఇందాక ఈయన పాడారు కదా సర్వోన్నతుడా సాంగ్, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఏషన్న గారు ఆ పాట ఏషన్న గారు రాశారు. ఏషన్న గారు ఆయనకున్న భక్తి యొక్క మన రాష్ట్రంలో చాలా గొప్ప భక్తి. ఏషన్న గారు రాసిన పాట ఎంతో ఆత్మీయంగా రాసిన పాట. మీరు ఆ పాట మీరు బాగా చదివినట్లయితే ఒకసారి వినడమే కాదు, పాడమే కాదు, ఒకసారి చదవండి. చదివితే అందులో చాలా మర్మమైన సంగతులు ఉంటాయి అందులో. అలాగా కొన్ని పాటలను పాడేవారు ఎలా ఉండాలంటే ఆత్మని మనకి, మన హృదయానికి, దేవుని యొక్క హృదయానికి ఒక కనెక్షన్ రావాలి. ఇప్పుడు మనకి ఆ వర్షం పడినప్పుడు ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు ఆకాశంలో మెరుపు ఎలా మెరవగా, ఆ ఆకాశంలో మెరుపు భూమిని తాకినట్టుంటుందా? భూమి ఇక్కడ వచ్చినట్టుంటుందా? అలాగా నీ హృదయానికి, మన హృదయానికి, దేవుని హృదయానికి ఒక కనెక్షన్ రావాలి. ఒక మెరుపు, ఆకాశంలో ఉన్న మెరుపు ఎలాగైతే భూమికి ఆకాశాల మధ్య ఆ మెరుపు కనబడుతుందో అలాగే మన హృదయానికి, దేవుని హృదయానికి మధ్య ఒక మెరుపు కనబడాలి. ఆ మెరుపు ఏంటో తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా నీవు ప్రార్థన కలిగి నిజమైన నీతిమంతులుగా మనం ప్రార్థన చేసినట్లయితే, నిజంగా దేవుని యొక్క ఆత్మ కొరకే మనం ఎదురు చూసిన వారం అయితే, శిష్యులు ఏ విధంగా అయితే ఆ యొక్క పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో అదే రీతిగా మనం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము. ఇంకొక వర్షం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32 కూడా ఓకే. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడతారని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన వాక్యం విన్నారు కదా, పాపము చేయు ప్రతి వాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరానికి వచ్చి బాప్తిస్మం తీసుకొని చిరుమాలు తిరుగుతున్నాడు. దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఈ లోకం నుండి అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబాల గొడవలు, భూముల కోసం గొడవలు, ఈ యొక్క ఆస్తుల కోసం గొడవలు, ఇవన్నీ గొడవ పెట్టుకున్నాడు. దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఈ తర్వాత కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానం లేక విడాకులు తీసుకుంటూ విడిపోతున్నారు. వాళ్ళు దేనికి దాసులు? పాపానికి దాసుడు. ఈ లోకంలో అప్పులు ఒక దగ్గర అప్పులు తీసుకొని తిరిగి మళ్ళీ అప్పు చెల్లించకుండా పారిపోయేవాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఇంకా ఈ లోకంలో ఉండి నువ్వు ఎవరి దగ్గరైనా దొంగతనం వారికి తెలియకుండా వీధం తీసుకొచ్చి, లేకపోతే ఒకరి భూమిని వాళ్ళకి తెలియకుండా కొలతలు కొలిసినప్పుడు నువ్వు ఆ మెజర్మెంట్ ద్వారా నువ్వు కొంత ఆక్రమించేసుకున్నాడు, వాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. పాపానికి దాసుడు కదా. ఇలాంటి దాసులందరూ దేవుని యొక్క రాజ్యానికి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అర్హులు కాదు. ఎట్టి పరిస్థితుల్లో పాపానికి
దాసులుగా ఉండి పని చేస్తున్న వాడు ఎవడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేడు. నువ్వు ఎన్ని బాప్తిస్మాలు తీసుకో, ఎన్ని పాటలు పాడుకో, ఎన్ని దేవుని వాక్యాలు విను, ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు ఎన్ని గొప్పలనో చెప్పుకో, నీ యొక్క భక్తి గురించి 10 మంది చెప్పుకో, పాపానికి దాసులు అయితే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 8:32 దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? అది యోహాను 8:32లో మీరు నిశ్చయముగా నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు. ఎప్పుడు స్వతంత్రంగా చేస్తాడు దేవుడు? మన నిశ్చయంగా ఉన్న ఎప్పుడు స్వతంత్రంగా చేస్తాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాదో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరములు నీవు పొందుకొని ఉంటావో, గాంధీ పత్రిక 5 రాయబడినట్లుగా నువ్వు ఏ విధంగా అయితే ఆత్మీయ ఫలాలను పొందుకుంటావో, అలాంటప్పుడు మాత్రమే నీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు నింపబడాలంటే, నీ యొక్క జీవితంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ కుటుంబాన్ని నీవు నిలబెట్టుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏంటది? ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నిత్యము ఎడతెగక రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు విసుగక, ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. నీ కుటుంబాల్లో అనుదిన ప్రార్థనలు ఉండాలి. నీ యొక్క జీవితంలో వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా సరే, నీవు తలుపులు వేసుకొని ఒంటరిగా చేసే ప్రార్థనలు ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజముగా చాలా మంది నార్మల్గా మాట్లాడేస్తారు. ఇది నేను చాలా మందిని గమనిస్తూ ఉంటుంటే, వాళ్ళు చూస్తుంటే జాలో తెలియదు, వెంటకారంగా తీసుకోవడం తెలియదు. ఏమంటే దేవుడు నిజంగా మన కోసం వచ్చాడండి, మన కోసం చనిపోయాడండి. నిజమే, యేసుక్రీస్తు మన కోసమే దెబ్బలు పొందారు, మన కోసం చనిపోయారు అంటారు కానీ, నమ్ముతారు కానీ పాటించరు. దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారమ్మా, పాటించరు. అలాంటి వాళ్ళందరూ దేనికి దాసులు? పాపానికే దాసులు. అలాంటి పాపానికి దాసులైన వారు ఎవరికి మీదకి కూడా నువ్వు ఎన్ని ప్రార్థనైనా చెయ్యి, నువ్వు మోకాళ్ళు వెయ్యి, తిండి లేక అగతి లేక నీ యొక్క సమయాన్ని అంతటిని విడిచిపెట్టి ఎన్ని ప్రార్థనలు చెయ్యి, అలాంటి వారి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ రాదు. వారి జీవితంలో దేవుని కార్యం జరగదు. అలాంటి కార్యం జరగాలంటే మనం చేయాల్సింది ఏంటి? నిత్యము విసుగక నీ సన్నిధిలో, నీ యొక్క దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు వాక్యాన్ని వినేసి బయటకు వెళ్ళిపోయి, మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం ఉంది కదా, ఎక్కడ ఏదో పండుగలు ఉన్నాయి, ఏదో మాలకెళ్ళి తిరుగుతాం, ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ప్రార్థనకి నీ కుటుంబాల్లో స్థానం లేకపోతే అలాంటి కుటుంబాలు ఆశీర్వదించబడవు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, నీ కుటుంబాల మధ్య సమాధానం రావాలన్నా, నీకున్న అప్పుల బాధలు పోవాలన్నా, నీకున్న పరిస్థితులన్నీ తొలగిపోవాలన్నా, నీకున్న వ్యాధులన్నీ పోవాలన్నా, నువ్వు చేయాల్సింది కావాలి ఒకే ఒకటి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ యొక్క మేడగని మీద ఉన్న శిష్యులు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ఆ రీతిగా నీవు దినదినము వాళ్ళు ఏంటి ఒక్క సెకండ్ కూడా వేరొక దానికి అవకాశం అంట. కేవలం ప్రార్థనలోనే ఉన్నారు 10 రోజులు కూడా ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనందరము పొందుకున్నట్లయితే దేవుడు మీ కుటుంబాల్లో, మీ యొక్క జీవితాల్లో గొప్ప మార్పును దయచేసి నిజమైన స్వాతంత్రాన్ని మీకు ఇచ్చి మీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.